హలో హాయ్ అండి. తెలంగాణ స్టైల్లో రొయ్యల ఫ్రై హోటల్ని మించిన టేస్ట్లో ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీని కొరకు ముందుగా రొయ్యల్ని తీసుకొని సాల్ట్ వాటర్లో హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకొని 2 సార్లు బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇలా కడిగిన ముక్కలలో 1 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వేసి ముక్కలకి మిశ్రమం అంతా పట్టేలాగా కలుపుకొని 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి 4 పావుల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే వాటర్ అంతా ఇలా వస్తుంది. వాటర్ అంతా పోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. హాఫ్ టీ స్పూన్ పసుపు మళ్ళీ వేసుకుంటున్నాను, మీకు సరిపోతే అవసరం లేదు. ముక్కలకి కొంచెమే వేసాను కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకున్నాను. మరొక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పౌడరు, 1 స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసి బాగా కలుపుకొని కొద్దిగా కరివేపాకు వేసి 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. చూశారు కదా, ముక్కలు బాగా ఫ్రై అయిపోయినవి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో రుచిగా ఉండే రొయ్యల ఫ్రై రెడీ. మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.